Hello, one and all, to my YouTube family. Today, I'm going to tell you and discuss with you a important thing which is on Cognizant background verification process. నేను ఈ వీడియోలో మొత్తం స్టార్టింగ్ ఆఫర్ లెటర్ వచ్చినప్పటి నుంచి మీకు ఆన్ బోర్డింగ్ పాస్ వచ్చే వరకు మొత్తం ఈ 3 to 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మీకు ఆఫర్ లెటర్, ఆ తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి, ఆ తర్వాత ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలి, ఆ తర్వాత మీరు 3 days ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ వస్తుంది. ఇది మొత్తం 4 steps ప్రాసెస్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో అది నేను మొత్తం డిస్కస్ చేస్తాను. లాస్ట్ వీడియో కూడా చాలా బాగా రీచ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఐ హోప్ ఈ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేసి మంచిగా వ్యూస్ తెచ్చి మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏ మిస్టేక్ చేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు ఏమైనా స్టెప్ రాంగ్ చేస్తే యూజ్ అవుతుంది. అండ్ ఇది అయితే నేను మొత్తం కంప్లీట్ వెరిఫికేషన్ చేసి మొత్తం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలని మొత్తం డీటెయిల్గా చెప్తా. సో డోంట్ వర్రీ. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. First of all, welcome back to our channel Vinish Tech Universe. This is your tech lover Vinish. సో మనం స్ట్రైట్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మనకి కాగ్నిజెంట్ లోగో వర్సెస్ నాన్ లోగో గురించి నేను చెప్పాను. చూడకపోతే ఇక్కడ ఐ క్యాచ్లో పెడతాను అనమాట, చూసుకోండి మీరు. అది ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ పెడతా, చూడండి. సో అది నేను క్లారిటీ ఇచ్చాను, ఇంకా చాలామంది అడుగుతున్నారు. సో నేను అంతకుమించి నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి. సో స్ట్రైట్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా మనం ఏం చేయాలంటే మీ ఆఫర్ లెటర్ని యాక్సెప్ట్ చేయాలి. సో వాళ్ళు మెయిల్ పంపిస్తారు, అది ఎలా పంపిస్తారు ఏంటి అని మొత్తం చూపిస్తాను. 1 minute. మీకు ఎలా మీకు మెయిల్ అని సెండ్ చేస్తారు. వార్మ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ కాగ్నిజెంట్, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు ద కాగ్నిజెంట్ ఫ్యామిలీ అండ్ వీఆర్ డిలైటెడ్ టు ఆఫర్ యూ ఆన్ రోల్ ఆఫ్ కాగ్నిజెంట్. సో ఇది యాక్చువల్గా జెన్సీ రోల్ అనమాట. సో ఫస్ట్ మీకు ఇలా మెయిల్ వస్తుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీ ఆఫర్ లెటర్ అటాచ్ చేసినట్టు ఒక 2 to 3 hours అండ్ 24 hours చెప్తారు, కానీ 2 to 3 hours మీకు ఆఫర్ లెటర్ వచ్చి మీకు పోర్టల్లో యాక్సెప్ట్ చేయడానికి మీకు ఒక మెయిల్ మళ్ళీ వస్తుంది. దీనికన్నా ముందు మీకు ఒక 6 documents దీన్ని అటాచ్ చేస్తారు దీంతో పాటు. సో ఈ 6 documents మీ ఆఫర్ లెటర్, అగ్రిమెంట్, ఇవంతా పెద్ద రిక్వైర్మెంట్ ఏం కాదు. ఈ ఆఫర్ లెటర్ మాత్రమే మీకు రిక్వైర్మెంట్. సో ఈ మెయిల్ తర్వాత మీకు ఒక 2-3 hours ఒక మెయిల్ వస్తుంది. దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఆ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో చెప్తాను. సో అది ఎలా వస్తుందంటే, ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అని చెప్పి మీకు ఇలా మెయిల్ వస్తుంది. దాంట్లో మీకు కొన్ని స్టెప్స్ ఇస్తారు. సో అది మీరు పోర్టల్కి రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ యొక్క ఇన్విటేషన్ మెయిల్ లాగా వస్తుంది అనమాట. సో అదేంటంటే మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ ఉంటుంది. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్న లోగో ఎలా ఉంటుందని, అది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పేజ్లోకి మీకు రీడైరెక్ట్ అవుతుంది. పేజ్ లోడ్ అయిన తర్వాత మీ పర్సనల్ అడ్రస్ అడుగుతుంది. పర్సనల్ మెయిల్ అడ్రస్ మీరు కాగ్నిజెంట్తో ఏది రిజిస్టర్ అయ్యారో అదే మీరు ఇవ్వాలి. అది అయిన తర్వాత మీకు ఒక ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ మీకు మెయిల్ వస్తుంది. అది ఎలా వస్తుందని చెప్తా. సో అది వచ్చిన తర్వాత మీకు ఏముంటుందంటే మీ మొబైల్లో మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది అనమాట. సో నేను లోగో చూపించాను కాబట్టి అలాంటిది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్కి ఒక కోడ్ సెండ్ చేసామని చెప్పేసి ఆ మెయిల్ కదా వస్తుంది, అదే మీరు ఓటీపీ అని చెప్తారు. సో అదంతా అయిన తర్వాత మీకు అది ఏం చేస్తుందంటే ఒక 2 digit నెంబర్ ఇస్తుంది అనమాట. ఆ 2 digit నెంబర్ అనేది మీ ఫోన్లో మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్లో అది ఎంటర్ చేశాక సబ్మిట్ చేస్తే రీలోడ్ అయ్యి మీకు పేజ్ అనేది, లాగిన్ పేజ్ అనేది, మీకు పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అది ప్రాసెస్. సో మీరు ఇదంతా మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్లో చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. సో ఇది మరేం లేదు, ఇది మీకు అథెంటికేషన్ కీ అని చెప్పేసి అక్కడ వస్తుంది. దానివల్ల పెద్దగా మీకు ఏం యూజ్ లేదు, అదేం వాడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్స్ గురించి చెప్తాను, కానీ ఇవి మస్ట్ అండ్ షుడ్ డాక్యుమెంట్స్. యూ షుడ్ క్యారీ ఎవ్రీథింగ్. మీరు ముందే మీకు లింక్ రాకముందే మీరు అయితే ఒకవేళ వస్తే ఓకే, లింక్ రాకముందే మీరు ఇవన్నీ సెట్ చేసుకొని పీడిఎఫ్స్గా సేవ్ చేసుకొని ఉంచుకోండి. 10th class, 12th class, డిప్లొమా, యూజీ మీ బీటెక్ సర్టిఫికేట్ ఆల్ సెమిస్టర్స్, అండ్ యూజీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీ ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్, అండ్ పీజీ ఇది నీడ్ లేదు, ఇది నాట్ మ్యాండేటరీ. మా ఆధార్ కార్డు అండ్ అలాగే పాన్ కార్డ్, పాస్పోర్ట్, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఆధార్, పాన్, పాస్పోర్ట్ అనేవి 2 pages ఉండాలన్నమాట. అది కూడా మీకు డీటెయిల్ చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మీరు అలా మీకు చూపించాను కదా ఈ స్క్రీన్ షాట్, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ప్లేస్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందన్నమాట.
ఇలా మీ అకౌంట్ మీరు ఇస్తే ఓకే, లేదంటే పిక్ చేసుకోమని ఇలా వస్తుంది. ఆల్రెడీ పిక్ చేసుకున్నారు కాబట్టి ఇలా అకౌంట్ ఇక్కడ వచ్చింది. ఈ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ కోడ్ అని ఉంటుంది. మీరు మెయిల్ అడ్రస్ మీ మెయిల్లో చెక్ చేసుకుంటే ఇలా మీకు ఒక కోడ్ వస్తుంది అనమాట. ఈ కోడ్ని అక్కడ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సైన్ ఇన్ చేస్తే మీ మొబైల్కి ఇలాగా ఒక అప్రూవ్ సైన్ ఇన్ రిక్వెస్ట్ అని చెప్పి వస్తుంది. అది ఈ నెంబర్ని మీ మొబైల్లో మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్లో మీకు లింక్ వస్తుంది కాబట్టి లింక్ మీద ట్యాప్ చేస్తే నెంబర్ అడుగుతుంది. సబ్మిట్ చేశాక మీకు నెక్స్ట్ రీడైరెక్ట్ అయ్యి మీ పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఎంతవరకు చెప్పాను కాబట్టి మీకు అది ప్రాసెస్ ఎలా అవుతుంది అనేది ఒక వీడియో కూడా చూపిస్తాను ఎండ్ ఆఫ్ ద మినిట్. సో అది మీరు చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. నేను నార్మల్గా మీకు స్టెప్స్ అయితే చెప్తాను. సో మీరు వన్స్ ఆ పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత మీ ఆఫర్ లెటర్ని యాక్సెప్ట్ చేసుకోమని అక్కడ చూపిస్తుంది. యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ ఆఫర్ అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ లొకేషన్ ప్రిఫరెన్సెస్ అడుగుతుంది అనమాట. ఫస్ట్ మీరు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. లొకేషన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు. ఈ టెంటేటివ్ ఎగ్జామ్ డేట్, రిజల్ట్ అండ్ టెంటేటివ్ అప్లైబుల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏంటంటే మీరు మీ యొక్క మార్క్స్ మెమోస్లో మీకు ఆ డేట్ ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు రాశారు అనేది. మీరు అదేం చూసుకోవచ్చు. లేదంటే మీ టెంటేటివ్ డేట్ మీరు పెట్టుకున్నా ఓకే. సో ఇది నేను పెట్టాను, మీరు ఇది పెట్టుకున్నా ఓకే, మీరు మార్చుకొని పెట్టినా ఓకే. అండ్ టెంటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్ డేట్ ఒక 1 month గ్యాప్, ఒక 1.5 month గ్యాప్లో పెట్టుకొని మీరు డేట్ పెట్టుకోవచ్చు మీకు గుర్తు లేకపోతే. అండ్ టెంటేటివ్ ప్రొవిజనల్ అంటే మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ పీసీ అండ్ సిఎంఎం కన్సోలిడేట్ మార్క్స్ మెమో ఎప్పుడైతే మీ కాలేజ్లో కాన్వకేషన్ ఎప్పుడైందో ఆ కాన్వకేషన్ రోజు అది ఇస్తారు కాబట్టి ఆ డేట్ మెన్షన్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత మీరు బీజీవీ ప్రాసెస్లోకి వెళ్తారు. బీజీవీ ప్రాసెస్లో మీకు పర్సనల్ డీటెయిల్స్ అండ్ అలాగే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ అలాగే మీ యొక్క అడ్రస్, మీ 10th యూజీ అండ్ ఇంటర్మీడియట్ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఫస్ట్ మీరు ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మింగ్ యువర్ ఆఫర్ అని ఒక ఎక్నాలజ్మెంట్ మెయిల్ వస్తుంది. మీరేం భయపడక్కర్లేదు. లైక్ ఆఫర్ మీరు యాక్సెప్ట్ చేశారు లేదో కొంతమంది డౌట్ ఉంటుంది. సో ఇది చూసా మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఇస్తాడు. అంటే లైక్ ఏమేమి డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్, సో మీరు చేయాల్సినవి లైక్ నోటరీ, ఎన్ఎస్ఆర్ ఇలాంటివి ఉంటాయి అనమాట. ఇది పెద్ద మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ నోట్ మాత్రమే. సో మీకు చెప్పినట్టు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది, తర్వాత ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్, తర్వాత మీకు ఈ రెండు యాక్సెప్ట్ అయ్యాక మీకు 3 days బిఫోర్ జాయినింగ్ రోజున మీకు ఆన్ బోర్డింగ్ పాస్ వస్తుంది. ఈ ఆన్ బోర్డింగ్ పాస్ వస్తే మాత్రమే మీరు ఆ లొకేషన్స్కి వెళ్ళాలి అండ్ మీ యొక్క జాయినింగ్ కన్ఫర్మ్ అయినట్టు. మీ ఆన్ బోర్డింగ్ పాస్ రాకుండా మీరు కంపెనీ లొకేషన్ అంటే కొంతమందికి ఇంటిమేషన్ మెయిల్ అని వచ్చి అందులో మీకు లొకేషన్ మెన్షన్ చేస్తారు. సో మీరు ముందు వెళ్ళిపోతే ఒకవేళ లేట్ అవ్వచ్చు. సో మీరు అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. సో ఆన్ బోర్డింగ్ పాస్ వచ్చాక వెళ్ళడం బెటర్ అని నా సజెషన్. లేదు మ్యాక్సిమం కొంతమందికి చెన్నై లొకేషన్ ఇచ్చినప్పుడు మీరు ఆన్ బోర్డింగ్ పాస్ అక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏది ఫెయిల్ అవ్వలేదు, అంతటి వరకు పాస్ అయ్యింది, మొత్తం అంతా క్లియర్ అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. ఒక ఆన్ బోర్డింగ్ పాస్ రాకపోయినా వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళి మీరు ఆన్ బోర్డింగ్ పాస్ ఒక 1 day or 2 day లేట్ అవుతుంది. సో మీకు ఆ లొకేషన్ ఇస్తారు కాబట్టి మీరు అక్కడ స్టే చేయొచ్చు, నో ప్రాబ్లం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ చెప్పాను కదా, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ మీ ఆధార్, మీ పాన్, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ అడుగుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దీంట్లో డాక్యుమెంట్స్, ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్లో కొన్ని ఫామ్స్ ఇస్తారు, అది మీరు సబ్మిట్ చేయాలి. నియర్లీ 16 to 17 ఉంటాయి, అది మీకు చెప్తాను డీటెయిల్గా. నెక్స్ట్ మీకు ఇలా మెయిల్ వస్తుంది. దాంట్లో ఏముంటుందంటే ఆఫర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి వస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళు ఒక వీడియో కూడా ఇస్తారు, ఆ వీడియోని మీకు చూపిస్తాను. అండ్ ప్లీజ్ క్లిక్ హియర్ టు అప్లోడ్ నెసరీ డాక్యుమెంట్స్ అని చెప్పి మీరు క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ మీ యొక్క పోర్టల్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ 10th 12th ఒరిజినల్ మార్క్స్ షీట్, యూజీ అండ్ పీజీ అవసరం లేదు. పాన్ కార్డ్ ఇది నేను చెప్పాను ఆల్రెడీ. లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ అంటే మీ అక్నాలజ్మెంట్ ఇస్తే సరిపోతుంది. జస్ట్ లైక్ మీ సైన్ ఇన్ నేను లైక్ వాట్ ఐ కెన్ సే, మీరు సైన్ ఇన్ అని చెప్పి అథెంటికేషన్ కీతో మీకు అవుతుంది, టిక్ చేస్తే చాలు మీకు సైన్ ఇన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ అఫిడవిట్ గురించి మీకు సెపరేట్గా చెప్తాను, 100 rupees స్టాంప్ పేపర్ అది సెపరేట్గా చెప్తాను, అది మీకు క్లియర్గా చెప్తాను, మీకు అర్థమవుతుంది తర్వాత. సో నేను చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తారు, అది నేను యాక్చువల్గా స్క్రీన్ షాట్ మిస్ అయింది. సో తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఫస్ట్ మీ 10th class, మీ బోర్డు, లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే బీఎస్సీ ఏపీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, స్కూల్ మీ చదివిన స్కూల్, మీ పర్సంటేజ్, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. మీరు ఈ డేట్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ ఎస్ఎస్సి బోర్డ్ అయితే, స్టేట్ బోర్డ్ అయితే ఇవే డేట్స్ ఉంటాయి. సో ఇది యూజ్ చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. అండ్ అలాగే ఇంటర్మీడియట్ 12th ఓన్లీ, నాట్ 11th. ఇంటర్మీడియట్ అంటే అందరూ బోత్ ఇంటర్ అండ్ 12th అంటే ఇంటర్మీడియట్ 2 years అనుకుంటారు, కాదు ఓన్లీ 1 year, అది కూడా 12th. సో బోర్డు మీరు ఇక్కడ వచ్చేసి బిఐఏపీ, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అది ఏపీ వాళ్ళకి మాత్రమే, మీ స్టేట్ మీ వేరే ఉంటాయి. అండ్ స్కూల్ వచ్చేసి అంటే మీ కాలేజ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క పర్సంటేజ్ అగ్రిగేట్ అండ్ అకాడమిక్ స్టార్ట్ ఇయర్, అకాడమిక్ ఎండ్ డేట్. మ్యాక్సిమం స్టేట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండ్ ఈవెన్ తెలంగాణ ఎవరైనా సరే మీకు డేట్స్ ఇవే ఉంటాయి మ్యాక్సిమం, ప్రాబబ్లీ ఈ దగ్గరలోనే ఉంటాయి, అంతమించి ప్రోలాంగ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఈ డేట్స్ మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ మీ యూజీ, మీ యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీలు చదివారో ఆ యూనివర్సిటీ. కొంతమందికి జేఎన్టీయూ ఉంటుంది, కొంతమందికి ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది, అలాగే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వేరే ఉంటాయి. సో అలాగా మీరు యూనివర్సిటీ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు
ఇంటర్ 10th బోర్డ్ నేమ్ ఎలాగో ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అలా అనమాట. కాలేజ్ నేమ్ మీరు చదివిన కాలేజ్ నేమ్, మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫుల్ టైమ్, మీ డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, సో బీటెక్ అయితే బీటెక్ అని పెట్టండి. స్పెషలైజేషన్ మీరు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయా, సిఎస్సియా, ట్రిపుల్ఈయా, మెకానికల్ అలా అనమాట. పర్సంటేజ్ మీ అగ్రిగేట్, అకాడమిక్ ఇయర్ స్టార్టెడ్ ఎండెడ్ మ్యాక్సిమం ఇది కూడా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఈ ఇయర్ 2022లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఈ దగ్గర డేట్లో వేసుకోవచ్చు. నేనైతే 8th month 3rd డేట్ పెట్టి లాస్ట్ వచ్చేసి 4th month 15th డేట్ పెట్టాను. ఈ దగ్గరలో మీరు డేట్స్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మీ ఒక రిజిస్ట్రేషన్ మీ కాలేజ్లో మీ ఐడి నెంబర్ అనమాట. అది నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్ మీరు ఎన్నైనా వేసుకోండి. సో ఓకే, అక్కడ లాస్ట్లో మీకు చెక్ బాక్స్ టిక్ చేయండి, ఎందుకంటే ఇఫ్ అది మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ అయితే చెక్ బాక్స్ మీరు టిక్ చేయలేదంటే మళ్ళీ ఇంకో డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. సో చెక్ బాక్స్ టిక్ చేయండి, ఇది ఒక మీ ఒకవేళ అది హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ గ్యాప్స్ ఉండకూడదు, కెరీర్ గ్యాప్ లాంటి ఎడ్యుకేషన్ గ్యాప్లు ఉండకూడదు. బీజీవీలో ఇది నెక్స్ట్ స్టేజ్. ఇందులో ఏంటంటే ఫస్ట్ మీరు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ లైక్ 10th ఇవ్వాలి, మీ మార్క్ షీట్ 12th మార్క్ షీట్ ఇవ్వాలి. అండ్ అలాగే బీటెక్లో ఫస్ట్ 2 మార్క్ షీట్స్ ఒకటి పీడిఎఫ్ చేయండి, అండ్ లాస్ట్ మిగతావి ఒక పీడిఎఫ్ చేయండి. లేదు 1-1-4-4-2 ఒక పీడిఎఫ్ 1-1-1-2 ఒక పీడిఎఫ్ చేసి 2-1-2-4-2 వరకు ఒక పీడిఎఫ్ చేయొచ్చు. లేదంటే 1-1 నుంచి 3-2 వరకు ఒక పీడిఎఫ్ చేసి 4-1-2-4-2 ఒక పీడిఎఫ్ చేయొచ్చు. అది మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేయొచ్చు 2 waysలో. అలా అని చెప్పి 1-1-4-2 అలా చేయొద్దు, అది బాగోదు. సో ఐదర్ ఫస్ట్ 2 అది లాస్ట్ 2 చేసి మిగిలినవన్నీ ఇంకో డాక్యుమెంట్ చేయండి. సో అలా నేనైతే ఇక్కడ ఫస్ట్ 1-1-1-2 ఒక పీడిఎఫ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేశాను. అండ్ అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే మీ బీటెక్ ఫైనల్ సర్టిఫికేట్ అండ్ రిమైనింగ్ మార్క్ షీట్స్. సో రిమైనింగ్ ఏవైతే మీ 6 అని చెప్పానే 2-1-2-4-2 వరకు అది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. అండ్ పాన్ కార్డ్, సో పాన్ కార్డ్ తొలక మీకు అది ఎలా ఉంటుందనేది ఇక్కడ చూపిస్తాను ఆగండి. సో పాన్ కార్డ్ ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది, బ్యాక్ వ్యూ, మీరు 2 ఫొటోస్ కలిపి అటాచ్ చేసి ఒక పీడిఎఫ్ చేయాలి. అండ్ అలాగే పాస్పోర్ట్ కూడా ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్. పాస్పోర్ట్ ఫస్ట్ పేజ్ ఎలా ఉంటుందన్నమాట, ఇది మీ పాస్పోర్ట్ చేసి ఉంటే ఫస్ట్ పేజ్ మీకు ఇలా ఉంటుంది, మీ యొక్క ఫేస్తో ఉంటుంది. అండ్ బ్యాక్ పేజ్లో మీ అడ్రస్ ఉంటుంది. 1 minute. సో ఇలా బ్యాక్ పేజ్లో మీ అడ్రస్ ఇలా ఉంటుంది, ఇక్కడ క్లియర్గా లేదు ఇమేజ్, మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది పాస్పోర్ట్ ఉంటే. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వాటర్ ఐడి. మీకు ఒకవేళ పాస్పోర్ట్ ఉండి వాటర్ ఐడి లేకపోయినా వాటర్ ఐడి ఉండి పాస్పోర్ట్ లేకపోయినా ఏదో ఒకటి అప్లై చేసినా సరిపోద్ది. ఒకవేళ లేదు కదా రీజన్ ఏం పెట్టాలి, అసలు ఏం చేయాలి, ఎలా పెట్టాలంటే ఇక్కడ మీకు ఒక చెక్ బాక్స్ ఉంటుంది లేవనుకున్నప్పుడు. ఈ చెక్ బాక్స్ మీరు క్లిక్ చేసి మీరు ఇక్కడ రీజన్ ఇవ్వచ్చు. చూపిస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ రీజన్ ఫర్ మార్కింగ్ డాక్యుమెంట్ అన్అవైలబుల్. మీరు ఏదైతే డాక్యుమెంట్ లేదో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసి ఇంకా రాలేదు అనుకున్నప్పుడు ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద డాక్యుమెంట్ ఇట్ స్టిల్ నాట్ బీన్ రిసీవ్డ్ అని చెప్పేసి మీరు రీజన్ ఇవ్వచ్చు. ఓకే, అది మీరు ఒక డాక్యుమెంట్ లేనప్పుడు చేయాల్సిన పని. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెటర్ ఆఫ్ ఆథరైజేషన్. మీకు చెప్పాను ఆల్రెడీ, ఇది క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఏంటుంటుందంటే మీ యొక్క సైన్, ఆథరైజ్డ్ సైన్ ఒకటి జస్ట్ మీరు చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ కొట్టిన తర్వాత ఫామ్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. సేవ్ కొట్టి సబ్మిట్ చేయాలి. అండ్ ప్రతి స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే ప్రతి డాక్యుమెంట్ అప్లోడ్ చేసినప్పుడు ఫిల్ చేసి సేవ్ మస్ట్ అండ్ షుడ్గా చేయండి. లేదంటే సేవ్ చేయకపోయినా అది మీకు ఆ డాక్యుమెంట్ అనేది లాస్ అవుతుంది. డాక్యుమెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే మాత్రం మీకు అది లాస్ అవుతుంది. సో ప్రతిసారి ప్రతి డాక్యుమెంట్ అప్లోడ్ చేసినప్పుడు సేవ్ అయితే చేయండి మస్ట్ అండ్ షుడ్గా. ఇది ఇంపార్టెంట్ స్టెప్, క్యాంపస్ అఫిడవిట్. సో క్యాంపస్ అఫిడవిట్ అనేది మీకు ఒక ఫార్మెట్ ఇక్కడ కాగ్నిజెంట్ వాళ్ళు ఇస్తారు. సో ఆ ఫార్మెట్ మీద మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్, నేను మీకు ఒక ఫోటో కూడా చూపిస్తాను, 100 రూపీస్ స్టాంప్ పేపరు. మీరు అది మీరు మీ నోటరీ మీ ఊర్లో మీ సేవలో కానీ సచివాలయంలో కానీ ఈ 100 రూపీస్ స్టాంప్ పేపర్తో చేయించవచ్చు. సో నార్మల్గా అది నేను మీకు యాక్చువల్గా అయితే నేను 100 రూపీస్ స్టాంప్ పేపర్ డెమో అది లేదు, బట్ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అనేది మెన్షన్ చేస్తాను, నో వరీస్. సో అయితే క్యాంపస్ అఫిడవిట్ ఒక పీడిఎఫ్ ఫార్మాట్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. 1 minute. సో ఇది యాక్చువల్గా ఏంటంటే వాటర్ ఐడి ఫ్రంట్ అండ్ బ్యాక్ వ్యూ ఒకళ్ళు ఉంటే మీరు ఇలా చేయాలి. అండ్ అలాగే మీ ఆధార్ కార్డు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు ఇలా చేయాలి. ఇది జస్ట్ నార్మల్గా మీకు ఒక డెమో కోసం పెట్టాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ అలాగే ఇదిగోండి 100 రూపీస్ స్టాంప్ మీకు ఇలా ఉంటుంది అనమాట. నాది రిప్రజెంట్ ఇప్పుడు డెమో వేరే దగ్గర ఉంది. సో ఇది ఇలా ఉంటుంది ఫస్ట్ పేజ్. తర్వాత సెకండ్ పేజ్ మాత్రం మీకు ఇప్పుడు కాగ్నిజెంట్ మీకు ఇష్యూ చేసిన డాక్యుమెంట్ని 2 pages అటాచ్ చేయాలి. ఫస్ట్ పేజ్ మాత్రం ఇలానే ఉండాలి. ఫస్ట్ పేజ్ మీకు ఇలాగే ఉండాలి. జస్ట్ ఇన్స్ట్రక్షన్ పెట్టారు. ఇందులో క్యాండిడేట్ సిగ్నేచర్ అండ్ డేట్ ఉండాలి, నోటరీ సిగ్నేచర్ అండ్ డేట్ ఉండాలి, స్టాంప్ కూడా ఉండాలి. అక్కడ మీరు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ సిగ్నేచర్ అండ్ డేట్, నోటరీ సిగ్నేచర్, నోటరీ స్టాంప్, డేట్, నేమ్ అండ్ అలాగే మెన్షన్ ద ఆఫర్ లెటర్ డేట్ ఆల్సో, డేట్ కూడా మెన్షన్ చేయాలి. అండ్ ఆఫర్ లెటర్ డేట్ అనేది మీ ఆఫర్ లెటర్ టాప్ కార్నర్, ఈ కార్నర్లో మీకు కనిపిస్తుంది ఆఫర్ లెటర్ డేట్. సో ఐ థింక్ మీ డాక్యుమెంట్స్ మీరు ఎలా పెట్టాలని క్లియర్గా ఉందనుకుంటా. ఓకే, సో ఇక్కడతో మీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది అయిపోతుంది, మీరు సబ్మిట్ చేసి వచ్చు ఇక్కడ నుంచి. సో తర్వాత మీ ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్. ఓకే, 1 minute.
సో మీరు ఒకవేళ మీరు చేశారు లేదా మీకు డౌట్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్లేస్లోకి వెళ్ళాక మీరు చెక్ చేస్తే ఇక్కడ దేర్ ఆర్ నో పెండింగ్ బీజీవీ రిక్వెస్ట్ వస్తుంది. సో అప్పుడు మీరు మీకు ఒక క్లారిటీ వస్తుంది, నాది ఇంకా పెండింగ్ ఏం లేవని మీకు క్లారిటీ వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ట్యాబ్లోకి మీరు చూడొచ్చు, ఒకవేళ ఉంటే చూపిస్తుంది, లేకపోతే దేర్ ఆర్ నో పెండింగ్ అని చూపిస్తుంది. అండ్ అలాగే మీరు వన్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ డాక్యుమెంట్స్ విచ్ యూ హ్యావ్ అప్లోడ్ ఆన్ యువర్ బీజీ అప్లికేషన్ అని చెప్పి మీకు ఒక అక్నాలజ్మెంట్ మెయిల్ వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మీకు డాక్యుమెంట్స్ అన్ని అప్లై చేసినట్టు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. మీరు ఇంకా అప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో అది మీకు పేజ్ ఓపెన్ అయ్యాక ఆ పోర్టల్లో మీకు ఇలా 4 ఉంటాయి. ఈ ఆన్ బోర్డింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈ 2 అనేది మీకు నెసరీ. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దీని మీద క్లిక్ చేస్తేనే మీకు ఇలా చూపిస్తుంది అనమాట, పెండింగ్ ఉన్నాయో లేవో అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఆన్ బోర్డింగ్ మీద క్లిక్ చేస్తే మీకు 3 స్టెప్స్ అని చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అండ్ 3 days బిఫోర్ యువర్ జాయినింగ్ అని చెప్పి అది క్లిక్ చేసినట్టు మీకు ఇక్కడే మీరు డాక్యుమెంట్స్ అన్ని చేయాల్సి ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ 2 మీకు అంత అనవసరం, వీసా రిక్వెస్ట్ ఇవి అంత అవసరం లేదు. అండ్ ఈ క్యాండిడేట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్. ఈ క్యాండిడేట్ ఆల్రెడీ ఫిల్ చేసేసారు, బట్ ఇది ఫిల్ చేయకముందు అనమాట. ఇందులో మీకు కొన్ని ఫామ్స్ ఉంటాయి, స్టూడెంట్ ప్రొఫైల్, క్వశ్చనరీ ఫామ్, ఎంప్లాయీ ఇంటెలెక్చువల్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్, ఎన్డీఏ, ఆధార్, ప్యాన్, డిపెండెంట్ డీటెయిల్ మొత్తం అన్నీ ఉంటాయి అనమాట, ఫోటో సంథింగ్ మొత్తం ఉంటాయి. సో ఇవన్నీ మీకు నియర్లీ ఒక 45 minutes పడుతుంది మొత్తం మీరు ఇవి సబ్మిట్ చేయడానికి. సో జాగ్రత్తగా అన్నీ చూసుకొని తప్పు చేయకుండా అన్నీ సబ్మిట్ చేయండి. మీరు ఒకవేళ తప్పు చేసి మీకు రిజెక్షన్స్ కూడా వస్తాయి, అది ఎలా వస్తాయి కూడా చూపిస్తాను. సో యాక్చువల్గా కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాను, ప్యాన్ డిక్లరేషన్ ఫామ్స్ అనమాట ఇవి. ప్యాన్ ఉంటే ఎస్ఎన్ ఇవ్వాలి, మీ నేమ్ ఇవ్వాలి, నేమ్ ఆఫ్ ద అసోసియేట్ అంటే ఓకే, ఇక్కడ నేమ్ ఆఫ్ ద అసోసియేట్ అంటే అది కూడా మీదే, పర్మనెంట్ అడ్రస్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ బర్త్, మీ డిజిగ్నేషన్, జెండర్, ఫాదర్ నేమ్, అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ యువర్ పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ మీకు మెన్షన్ చేసి ఉంటుంది ఆల్రెడీ. సో మీకు మాక్సిమం ఆ డేట్నే వస్తుంది, ఒకవేళ ఆన్ బోర్డింగ్ పాస్ రాకపోతే లేట్ అవ్వచ్చు. అండ్ క్యాండిడేట్ డీటెయిల్స్, ఇక్కడ మీరు ఒక రిక్రూటర్ నేమ్ కూడా ఉంటుంది, అండ్ డిజిగ్నేషన్, మీ డేట్ ఆఫ్ జాయినింగ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది క్యాండిడేట్ ఆల్రెడీ సబ్మిట్ చేసిన తర్వాత నేను ఒక స్క్రీన్ షాట్ తీసాను, అన్ని కంప్లీట్ అయిన చూసారా, ఇలా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ బీజీవీ స్టార్ట్ ఇన్ ప్రాసెస్లో ఒకరు మీకు బ్యాక్గ్రౌండ్ టీం నుంచి కాల్ వస్తుంది అనమాట. అది కూడా ఒక జస్ట్ ఆటోమేటెడ్ కాల్, దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, అది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ మాత్రమే. అదేంటంటే మీ మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు ఫుల్ టైమ్ ఆఫర్ అనేది యాక్సెప్ట్ చేశారని చెప్పేసి ఒక అక్నాలజ్మెంట్ లాగా. సో మీరు అది కాల్ ఆన్సర్ చేస్తే మీ ఫుల్ టైమ్ మీ యొక్క ఆఫర్ అనేది మీరు యాక్సెప్ట్ చేసినట్టు పక్కా. ఓకే, అదొక కాల్ నుంచి అదొక వెరిఫికేషన్, ఇది ఒక టైప్ ఆఫ్ వెరిఫికేషన్. అండ్ ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అంటే ఈ పేజ్ ఇది అనమాట. ఇది కూడా ఫిల్ చేశాక మీకు ఇలాగా కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ ద ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అని చెప్పి మీకు ఒక మెయిల్ కూడా వస్తుంది. సో కైండ్లీ వెయిట్ ఫర్ యువర్ మెయిల్ కమ్యూనికేషన్ ఆఫ్ యువర్ డేట్ ఆఫ్ జాయినింగ్. ఓకే, సో ఇది ఇక్కడ మీరు చెప్పాను కదా, ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్లో ఏమైనా రిజెక్షన్ అయితే మీకు ఇలా వస్తుందని చెప్పి. ఈ క్యాండిడేట్ తాలూకా ఫోటో అనేది రిజెక్షన్ అయింది, ఎందుకంటే నీడ్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంట. సో ఇది క్లియర్, అంటే మీరు ఫోటో తీసినప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తే చూసారా, అది కాదు. ఎలా చేస్తారంటే మీరు ఫోటో తీసుకున్న తర్వాత మీ వెనక ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఆ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయండి. మనకి ఆన్లైన్లో కన్నా లేదంటే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని చెప్పేసి, లేదంటే ప్లే స్టోర్లో మీకు ఫోటో రూమ్ అని చెప్పేసి మీకు కొన్ని యాప్స్ ఉంటాయి, నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ ఫోటోని క్లియర్గా ఉన్న ఫోటోని అప్లోడ్ చేసేసి ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి డౌన్లోడ్ చేయండి. అండ్ దట్ సైజ్ షుడ్ బి లెస్ దెన్ 200 KB ఓన్లీ. ఓకే, సో అది మీరు చూసుకోండి. మీకు ఏ ఫోటో అయితే ఇస్తారో అదే మీకు ఐడి కార్డులో మీ ప్రొఫైల్లో కూడా అదే వస్తుంది. సో అందుకోసం అనమాట. సో మీరు ఆ ఫోటో క్లియర్గా ఇచ్చేయండి, లేదంటే వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మళ్ళీ రిజెక్షన్ అని వస్తుంది. క్యాండిడేట్కి ఒక 3-4 times వచ్చింది. సో లాస్ట్లో అలా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి పెట్టాల్సి వచ్చారు. సో అప్పుడు సక్సెస్ అయింది. సో మీరు మొత్తం అంతా అయిన తర్వాత రివ్యూ అండ్ యాక్సెప్ట్ ఆఫర్ దగ్గర, బీజీవీ దగ్గర, ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీ దగ్గర మొత్తం మీకు ఇక్కడ కంప్లీట్ అని వస్తుంది. ఇలా కంప్లీట్ అయినంటే మీరు మొత్తం ఏవి పెండింగ్ లేకుండా కంప్లీట్ చేసినట్టు, వాళ్ళ నుంచి యాక్సెప్ట్ అయినట్టు కాదు, అంటే వాళ్ళ నుంచి బీజీవీ వెరిఫికేషన్ అయినట్టు కాదు, జస్ట్ మీరు కంప్లీట్ చేశారని మాత్రమే. యువర్ డే 1 అనేది ఈ 3 days ఆన్ బోర్డింగ్ పాస్ వచ్చినప్పుడు మాత్రమే ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. యువర్ డే 1 ఈ 3 అయితే కంప్లీట్ చేసేయండి. సో తర్వాత ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్లో మీకు మెయిల్ వస్తుంది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇది అండ్ జాయినింగ్ లొకేషన్ చెన్నై అని చెప్పేసి. ఇక్కడ మీరు చూస్తారు ఆన్ బోర్డింగ్ పాస్ విల్ హ్యావ్ యువర్ జాయినింగ్ అడ్రస్, ఆన్ బోర్డింగ్ పాస్ షెల్ బి జనరేటెడ్ ఇన్ ద పోర్టల్.
పోర్టల్లో జనరేట్ అయ్యాక మీకు మెయిల్ కూడా వస్తుంది. విల్ బీ అవైలబుల్ బీజీవీ క్లియరెన్స్, అంటే మీకు ఆన్బోర్డింగ్ పాస్ వచ్చింది అంటే మీ బీజీవీ మొత్తం క్లియర్ అయిపోయినట్టే. సో ఫర్ యూ టు డౌన్లోడ్ ఫ్రమ్ 3 days. సో మీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇప్పుడు 15 మెన్షన్ చేశారు కదా, 5th కన్నా అంటే మీకు 2nd ఆ ఆన్బోర్డింగ్ పాస్ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు ఆన్బోర్డింగ్ పాస్ని ప్రింట్అవుట్ తీసేసి మీ పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ ఏవైతే అవి అన్ని జిరాక్స్ కాపీస్ అండ్ అలాగే ఒరిజినల్స్ కూడా క్యారీ చేయండి. ఇవన్నీ మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ రోజు అంటే Day 1 రోజు మీరు ఆ ఆఫీస్ దగ్గర మీరు అవన్నీ చూపించాలి. వాళ్ళు రిజిస్టర్ చేస్తారు మీ నేమ్ని, అవన్నీ చూసుకొని ఆన్బోర్డింగ్ పాస్ని, ఆధార్ కార్డ్ని అవన్నీ వెరిఫై చేసేసి మీ నేమ్ని కంపెనీ వాళ్ళ పోర్టల్లో డేటాబేస్లో సంథింగ్ వాళ్ళు రిజిస్టర్ చేస్తారనమాట. ఓకే, సో అందుకోసం మీకు ఆన్బోర్డింగ్ పాస్ చాలా ఇంపార్టెంట్. అది బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, కలర్ అయినా పర్లేదు. సో ఆన్బోర్డింగ్ పాస్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ ఇవన్నీ ఇక్కడ చూడండి. గవర్నమెంట్ ఫోటో అడ్రస్ అంటే ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, పాన్ కార్డ్, కాపీ ఆఫ్ యువర్ ఆఫర్ లెటర్, ఆల్సో ప్రింటెడ్ కాపీ ఆఫ్ ద ఆన్బోర్డింగ్ పాస్. ఈ ఫోర్ డాక్యుమెంట్స్ మీరు మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. సో ఇది మొత్తం ఆన్బోర్డింగ్ ప్రాసెస్. Welcome to the Cognizant Background Verification Application demo video for campus hires. In this video, we will look at how to update your details in the BGV application. Log in to the One Cognizant portal with your Cognizant candidate ID and credentials. After successfully logging into the One Cognizant portal, select Review and Accept Offer tab. Read the instruction thoroughly and select the Accept Offer or Decline Offer. Now, fill in the required details in the respective fields in next section of the page. Once you have entered all the details, please click Submit. You will be directed to the Global Associate Privacy Notice form. Please click Start Now. Please go through all the pages of the form, and wherever you see a pen symbol on top of the page number, you are required to sign it digitally. For example, in the 8th or 9th page, please click on the checkbox and select the Sign button. The authentication key will be auto-filled. Now, select Save and Submit. On success, a pop-up will appear. Click OK to submit the form. Another pop-up message will appear on successful submission. Click OK to continue. Post-offer acceptance. BGV will be initiated and the link to upload BGV documents will be enabled and sent to your registered email ID within 3 to 48 hours. Please select BGV Document Submission tab to proceed further. Click here to start the process. Click View or Edit button against Personal Information tab. For campus hire, please update personal information. Please mention your father's name and date of birth as per PAN card. Aadhaar and passport detail are not mandatory for campus hire. Duration of stay date from should not be lesser than your date of birth. Please mention the complete details for current and permanent address like house number, flat number, street name must be included. Once completed, please click Save and Submit. Click Add Education to update your education details for 10th, 12th, diploma if applicable, undergraduate and postgraduate if applicable. Update board or university, school, percentage, country, state, roll number details, full or part-time and academic year. The university or college name should be updated as per degree or provisional certificate. Correct education qualification must be selected. For example, BCom to be mentioned in undergraduate degree and MCom to be mentioned in postgraduate degree. For campus hire, please mention tentative year and month of completion in the end date. Click Save and Submit to complete the step. Gap component will be triggered when more 6 months of gap will be identified between education to education, education to employment and employment to employment. No employment-related experience to be mentioned in the gap component. Gap reason and address details must be accurate to take ahead for verification. Click Save button to complete the step. Similarly, overlap component will be triggered if any overlap identified. Provide overlap reason to take ahead for verification. Click Save to complete the step. For campus hire, this section will be applicable only for B-school candidates to mention previous employment gap. Select Add Employment to update the employment details. Update organization name, employee ID, start and end date of employment, employment type either full or part-time and employment address information. For contractual employment, the candidate needs to update exact principal company details. Also, please update your supervisor and HR manager details. Click Save and Submit to complete the step. Details similarly. Next step is to upload the documents. Mandatory documents will be highlighted with an asterisk symbol. Upload marksheet for 10th and 12th and consolidated or semester-wise marksheet, provisional certificate and degree or convocation certificate for undergraduate and postgraduate degrees. For campus hires, this step is applicable only if you are a B-school hire and if you have employment experience. Upload Form 16, PF statement, offer letter, pay slip and service letter for current and previous employment. Uploaded documents must be uploaded without password protection. It is mandatory to upload PAN card database component. In case of non-availability of PAN, candidate will not be onboarded.
Click on the I button to download the format which represents how to upload the PAN card. Click the e-sign icon of Letter of Authorization, LOA. Read the highlighted content and click the checkbox. Click Save to save the details. Once everything is completed, please click Submit to complete the application. Thank you. సో ఇది జనరల్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. సో మీరు నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైతే అలాగనే చేయండి. ఈ వీడియో కూడా మీకు అందుకోసమే హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ప్లే చేశాను. దట్ ఈస్ ఆల్ ఫర్ ద వీడియో. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో కూడా నేను అవైలబుల్గానే ఉంటాను. సో మీరు అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సెలెక్ట్ అయినట్టుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. And I will meet with you in the next video. Until then, take care. Bye bye.